ఇక మా శ్రమ ఫలితమే నరమేటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అట. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక దానంపై స్పీకర్ తీర్పును కొట్టేయండి, అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ పదవిలో కొనసాగడానికి అనర్హుడని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దానం పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ 10వ షెడ్యూల్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఆయన పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏకంగా కాంగ్రెస్ బీఫారం తీసుకొని ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల కమిషన్ డేటా, అఫిడవిట్లు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు ఆయన ఇప్పటి వరకు తీసుకున్న జీతభత్యాలను వెనక్కిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇక హైకోర్టును కూడా ఆశ్రయించనున్న బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, వారు బీఆర్ఎస్ శాసనసభ్యులే అని ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కానుంది. ఈ మేరకు బీఆర్ఎస్ రిట్ పిటిషన్ను కూడా సిద్ధం చేసుకోవడం జరిగిందట. ఇదంతా కూడా సరే ఏదైతే ఉన్నది, ఇప్పుడు మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏదో చూసినట్టుగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారంటే సరే అది వేరు. కానీ దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో కూడా స్పీకర్ నిర్ణయం ఆ విధంగా తీసుకోవడం అయితే నిజంగా కూడా అది ఆ రకమైనటువంటి స్పీకర్ వృత్తిలో ఉన్నప్పటికీ సరే, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆధారాలు మనం ముంగడ కనబడతా ఉన్నాయి కదా, అద్దమే ముంగట ఉన్నట్టుగా కనబడతా ఉన్నది కదా. వాళ్ళు పార్టీ మారినట్టుగా మిగతా వాళ్ళేమో ఈ కండువ కాదు ఆ కండువ కాదు అని చెప్పేసి చెప్తున్నారంటే సరే ఓకే, దాన్ని మనం దాన్ని పూర్తిగా సమర్థించకపోయినప్పుడు కూడా కొంత అనుకోవచ్చు మనం. కానీ ఏకంగా బీఫామ్ పైన, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కూడా ఆ పార్టీ వ్యక్తి అని చెప్పేసి తెలియచేయడం, దాని తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎన్నికల టైంలో అన్ని ప్రచార రథాలపైన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ కార్యక్రమాలపైన కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నా కూతుర్ని గెలిపించండి, హస్తం గుర్తుకు ఓటేయండి, కడియం కావ్యని గెలిపించండి అని చెప్పేసేటువంటి పదే చెప్పినటువంటి కడియం శ్రీహరి వ్యాఖ్యలు కూడా కనబడట్లేదా స్పీకర్కి? ఇది సరైనటువంటి విధానం కాదు. గతంలో కేసీఆర్ చేయలేదంటే కేసీఆర్ దుర్మార్గం పనిచేసింది కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రజలంతా, కాదు అది వేరే విషయం. కానీ మీరు కూడా ఆయన బాటలోనే నడిచి ఓ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని మీ దాంట్లో వేసుకొని ఇప్పుడు ఏమైతా ఉన్నది? 10 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీకి ఏమైనా వచ్చినటువంటి పెద్ద లాభం ఏమైనా ఉన్నదా? ఏమైనా వాళ్ళు వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో 10 పైసల లాభం ఏమైనా మీ పార్టీకి ఉన్నదా? మీ పార్టీకి లాభం లేకపోగా నష్టమే ఉన్నది. 40 ఏళ్ల పాటు మీ పార్టీని అంటుపెట్టుకొని పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అయినటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా పార్టీ మారేందుకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో వద్దు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తులకి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి. దాని తర్వాత గద్వాలలో ఉన్నటువంటి సరితా తిరుపతి కూడా అక్కడ అది ఇక్కడ సంబంధించినటువంటి పట్టణ చెరువులో కూడా మైపాల్ రెడ్డి ఆ వ్యవహారం పైన కూడా అక్కడ ఉన్నటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ వ్యక్తి సైతం కూడా శ్రీనివాస్, ఆ సీనన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అక్కడ కూడా పార్టీలో విభేదాలు వచ్చినాయి. మీరు ఎక్కడ ఉన్నది చెప్పండి. ఇక మీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి మీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నటువంటి దగ్గర మీ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా తయారైపోయిందా బలహీనంగా తయారైపోయిందా ఒకసారి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. వాళ్ళని తీసుకొని మీ పార్టీ మీ గోతి మీరే తీసుకున్నట్టుగా కనబడతా ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా స్పీకర్ నిర్ణయం పైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతా ఉన్నారు. సో ఆయన ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మరి హైకోర్టులో ఒక పిటిషన్ వేయబోతా ఉన్నాడు. ఆయన పిటిషన్ వేయబోతా ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రిట్ పిటిషన్ను వేసేందుకు సంసిద్ధమైపోయారు. అన్నీ ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినట్టుగా, కండువలు కప్పుకున్నట్టుగా, రేవంత్ రెడ్డి నిర్వహించేటువంటి సభలు సమావేశాల్లో పాల్గొన్నట్టుగా ఫోటోలు కానీ వీడియోలు కానీ పేపర్ కట్టింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే మేము పార్టీ మారలేదని చెప్పేసి చెప్పడానికి ఏం ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే, మేము నెల మాకు జీతం వస్తుంది కదా, 2,50,000 2,5 లక్షలు ఏదో 2,75,000 ఎంతో వస్తుంది కదా వీళ్ళకు. దాంట్లో ప్రతి నెల మా దాంట్లోకి 5,000 10,000 కట్ అయిపోతుంది. ఇవి పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ వాళ్ళు కట్ చేసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము ఫండ్ తీసుకుంటున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ మనసులమే అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతా ఉన్నది ఏంది ఈ కోర్టులో. ఇప్పుడైతే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం ఆయన తేల్చేయడం జరిగింది. కోర్టు కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు సైతం కూడా నువ్వు తేలుస్తావా లేకపోతే మేము తేల్చాలా, ఇది ముంగడ పడుతుందా లేదా, నువ్వు ఎందుకు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావు అని గట్టిగా హెచ్చరించడం జరిగింది 3-4 సార్లు.
హెచ్చరించిన తర్వాత లాస్ట్కి ఇక చివరికి ఏం చేసిండు, ఏదోటి తేల్చాలని చెప్పేసి కోర్టు అయితే నిర్ణయించింది. నువ్వు వాళ్ళపైన కఠినమైనటువంటి నిర్ణయం తీసుకో, సస్పెండ్ చేయి, లేకపోతే పార్టీ ఫిరాయింపులో పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోమని కోర్టు ఎక్కడ చెప్పలా. కానీ ఏదో నిర్ణయం మాత్రం నువ్వు చెప్పాలని చెప్పేసి స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఆయన ఏదో నిర్ణయం ప్రకటించాలి కాబట్టి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు తప్పించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడానికి ఎక్కడ కూడా ఒక్క ఆధారం కూడా ఒక్కటంటే ఒక ఆధారం కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ మనసులు అని చెప్పేసి తేల్చేయడం జరిగింది స్పీకర్. సో మొత్తానికి ఆ యొక్క ఆ నిర్ణయం పైన కోర్టుకైతే ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకొక పక్కన వీళ్ళు కూడా వెళ్ళబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు.